సో ఇప్పుడైతే మనం బళ్ళారి రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. ఇది రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. సో బళ్ళారిలోని ఏమైనా రూమ్స్ తీసుకోవాలంటే తక్కువలో ఉంటాయి. సో రూమ్ చూపిస్తాను చూడండి. చూడండి, పర్వాలేదు, 350 కంటే తక్కువలోనే. అంటే ఇక్కడ స్టేషన్ నుంచి బళ్ళారి ఫోర్ట్ వరకు వాకబుల్ డిస్టెన్స్. మిగతా రెస్ట్ తీసుకున్నాను, మిగతా రూమ్ చూపించాను. నేను బై వాక్ దాన్ని చూస్తున్నారు కదా, ఇది ఫోర్ట్. ఇది మాట ఎంట్రీ చూపిస్తాను జూమ్ చేసి. సో ఇదండి, కింద నుంచి జూమ్ చేస్తున్నాను. నేను కింద ఉన్నా, ఇంకా పైకి వెళ్ళలేదు, ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళలేదు. జస్ట్ జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసింది అయితే బళ్ళారి. సో ఇది ఎంట్రన్స్ గేటు. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. టికెట్ 25 రూపీస్ అనట. ఇక్కడ రాశారు కదా అక్కడ. సో లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ అన్నమాట. సో ఇది ఎంట్రన్స్. ఈ మెట్లు 400 స్టెప్స్ ఉంటాయంట. సో మనం పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఈ ఫోర్ట్ పైకి వెళ్ళాలంటే 400 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇవంతా కలిపి 400 స్టెప్స్ ఉంటాయంట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. రాజుగారి కోట కదా, అప్పుడు అందరూ రాజులు ఉండేవారంట. చూద్దాం. ది గ్రేట్ కింగ్ టిప్పు సుల్తాన్ గారు ఉండేవారంట. అతని కోసం ఈ కోట అనేది కట్టించారు. పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం. పైకి వెళ్దాం. అయితే 50 మెట్లు ఎక్కి అలసిపోయాను. చూద్దాం, ఇంకా 350 ఉన్నాయి కదా. ఇంకా కొంచెం పైకి వచ్చాక వీడియో తీస్తున్నాను. అది
వెళ్ళి ఇంకా చూస్తున్నారుగా ఈ స్టోన్స్ ఇప్పుడు నా మీద పడిపోతే భయంగా ఉంది. $400 అని చెప్పాడు. ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు చూసుకోలే. 700 మీటర్లు దాటేసాను. ఇది అమ్మ పోలే. సో మొత్తానికి సగం పైకి అయితే వచ్చేసాను. అదే చూడండి ఇదంతా. కొంచెం దూరం స్టెప్స్ ఇంకేంటంటే చూడాలి ఒకసారి. అక్కడ వేవ్ ఉంది, లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. బట్టలు ఉండేవారు కదా. ఇక్కడ ఏదో హోల్ ఉంది, ఒకసారి చూద్దాం, క్యాప్చర్ చేద్దాం. ఓకే ఆల్రెడీ రాసుకున్నారు ఐ లవ్ యూ అని. పైకి ఒక స్టెప్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వావ్, పైకి వెళ్దాం. సూపర్ కదా. రాజుగారి కాపలా బట్టలు ఉంటారు కదా కింద, అంటే కొంచెం దాటి కింద పైకి ఉన్నాము కదా. చెక్కు చాలా కాపలాగా ఉండి పైన ఎవరైనా వస్తున్నారంటే చెప్తారు, తెలియజేస్తారు అనుకుంటా. చూద్దాం, ఇంకా అటువైపు వెళ్ళి చూద్దాం. అచ్చా, ఇక్కడ నుండి హోల్లో నేను చూసేవాను అనుకుంటా. ఇక్కడ హోల్లో చూద్దాం, రాజుగారి గృహలోకి ఎవరైనా వస్తున్నారా లేదా అని ఇందులో నుంచి ఈ చూసేవారు. ఈ హోల్స్ నుంచి వీరికంటూ ఒక స్థలం ఉన్నది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, మీరు ఒకసారి విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఈ హోల్లో నుంచి కెమెరా పెట్టి చూసిన చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కెమెరా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు కానీ
స్టక్ అవుతుంది, జూమ్ చేస్తుంటే బ్లర్ వస్తుంది. చాలా చాలా బాగుంది, చాలా వ్యూ బాగుంది, మాత్రం ఎక్సలెంట్ వ్యూ కదా. చాలా బాగుంది వ్యూ అయితే, చాలా అంటే చాలా చాలా బాగుంది వ్యూ. చాలా గాలి వేస్తుంది, అలాగే చినుకులు కూడా వస్తాయి చిన్న చిన్నవి. చాలా అంటే చాలా చాలా బాగుంది. మొత్తం గ్రెనైట్ కొండలే అన్నీ. సరే ఇంకా పైకి వెళ్ళి చూద్దాం, ఇంకా ఈ అద్భుతాలు ఇంకా ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. కిందనే ఎలా ఉందంటే ఇంకా పైకి వెళ్తే ఇంకెంత వ్యూ వస్తుందో. మంచి మంచి వ్యూస్ ఉన్నాయి ఇక్కడి నుంచే, ఇంకా చాలా బాగుంది. అక్కడి నుంచి వ్యూ ఉంది, ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్దాం. షార్ట్ కట్ ఉంది అనుకుంటా. స్టెప్స్కి ఒకసారి వెళ్దాం. మొత్తం గ్రానైట్ కొండలే, సూపర్ ఉంది కదా. మామూలు ఇటుకతోనైతే సెట్ అవుతుంది, ఇంతకాలం ఉండదు. గ్రానైట్ కొండలు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి చూస్తారు, ఇది డబ్బు వేస్తారు కదా,
నుంచి లైట్ హౌస్ టైప్ లాగా ఉంటుంది ఇక్కడ. సూపర్ అబ్బా. చాలా బాగుంది కదా, మామూలుగా లేదు మరి, చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. సో బళ్ళారి ఫోర్ట్ ఇది అంతా చూపిస్తుంది, బళ్ళారి ఫోర్టు. ఇంకా లోపల చూద్దాం. సో అనుకుంటా ఇలాంటివి. ఒకటి, అదొక రెండు, అటు